ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే విగ్రహాలకి వస్త్రాలు విగ్రహాలు ఉంటే వస్త్రాలు కట్టాలా లేదా అనేది తెలుసుకుందాం. అయితే ఎందుకు కడతారు, తప్పకుండా కట్టాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే నిన్న వీడియోలో పెట్టే కదండి వస్త్రాలంకరణ చేసి చూపిస్తానని. స్వామివారికి 3 రకాల వస్త్రాలు కడుతూ వస్త్రాలు కట్టాలా అవసరం లేదనేది తెలుసుకుందాం. అయితే విగ్రహాలు సైజు బట్టి మనం వస్త్రాలంకరణ అయితే చేస్తామండి. అయితే విగ్రహము ఉంది అంటే కనుక ఒక బటివి నీళ్ళంతా కనుక ఉంటే ఎటువంటి వస్త్రం కట్టవసరం లేదు. కట్టినా కట్టుకోవచ్చు, లేదంటే కట్టకపోయినా ఏం కాదు. కానీ ఒక 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4, 5 ఆ పైన ఏ విగ్రహం ఉన్నా కానీ తప్పకుండా వస్త్రం అయితే కట్టాలండి. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి విగ్రహానికి వస్త్రం అనేది కట్టాలి. అసలు ఇది నాకు తెలిసినంతవరకు ఎందుకు కడతారంటే కనుక పూర్వం విగ్రహాలు చూసుంటే అంటే మన పురాతన కాలమైన ఆలయాల్లోకి వెళ్తే అక్కడ దేవతామూర్తులు ఏ భంగిమలో ఉంటారు అంటే ఇప్పుడులాగా వస్త్రాలు వచ్చేసేసి మొత్తం కూడా పంచెలు వచ్చి అలా ఉండవు. ఆ రోజుల్లో మామూలుగా మనిషి నుంచుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే ప్రైవేట్ పార్ట్స్ మాత్రం కనపడకుండా మామూలుగా ఉంటుంది. అలాంటి విగ్రహాలు ఉండేవి నాకు తెలిసినంత వరకు కూడా అలాంటి విగ్రహాలు ఉండేవి. అలాగే అమ్మవారి గుళ్ళో కూడా గ్రామదేవత గుళ్ళల్లో కూడా అదే విధంగా ఉండేవి. నేను ఇది ఎలా చెప్తున్నానంటే మా ఒక గ్రామంలో వారు ఏంటండి ఇలా వస్త్రాలు జాకెట్ ముక్క కానీ ఏదో ఒకటి కట్టి పెడతారు, ఎందుకు పెడతారండి అని నేను అడిగితే వారు చెప్పిన మాట అది. అమ్మా, ఇక్కడ వస్త్రాలు అమ్మవారు కొంచెం ఇదిగా ఉంటారు, చిన్నపిల్లలు వస్తారు అక్కడికి, పెద్దవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా అలాంటి అంటే అలా చూస్తే ఏదైనా అనుకుంటారని చెప్పి వారంటే వస్త్రాలను కడతాం మొదలుపెట్టారంట. అంటే వస్త్రం అంటే కప్పటం. ఈ వస్త్రం ఏదైనా కానీ ఇలా క్లాత్ కడతాము అనేది కడతా ఉంటాం. మీరు గమనించారో లేదో, నేను తుమ్మలమ్మ తల్లి అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు కూడా అడ్డంగా జాకెట్ మొక్క పెట్టి కట్టి ఆ తర్వాతే చేస్తాం. అలాగే విగ్రహాలు కూడా ఆలయాల్లో విగ్రహాలకు కూడా వస్త్రం కట్టి అభిషేకం కానీ అన్నీ కూడా చేస్తారు. అలాగే మన దగ్గర ఉన్న చిన్న ప్రతిమైన పెద్ద ప్రతిమైన కంపల్సరీ వస్త్రాలు కట్టాలి. కాకపోతే ఇప్పుడు వచ్చే విగ్రహాలకి ఏంటంటే మొత్తం వస్త్రాలతోనే వస్తున్నాయి కాబట్టి కట్టండి, కట్టకపోవచ్చు. కానీ పూర్వం ఎందుకు పెట్టారంటే కనుక ఆ ఉద్దేశంతోనే పెట్టారు అప్పట్లో. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం నాకు తెలిసిందే చెప్తున్నానండి. నాకు తెలిసింది అంటే నా పెద్దవాళ్ళు ఆ గుళ్ళో అడిగితే నేను కనుక్కుని చెప్తున్నాను. అంతేగాని ఇదే కరెక్ట్ అని నేను చెప్పను. ఇదే కరెక్ట్, ఇలా చేయాలి, ఇలానే ఉండిద్దేమో అని అందుకే అలా పెట్టారని మాత్రం నేను చెప్పను. కాకపోతే అప్పుడు ఆ గుళ్ళో వాళ్ళు చెప్పిన నాకన్నా అంటే సీనియర్స్, వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు చెప్పిన మాట అది. వాళ్ళ మాటని మనం నమ్మాలి, వినాలి. పెద్దలు చెప్పింది ఏదైనా కరెక్ట్ అని అనుకుంటాం కాబట్టి అలా అయితే వస్త్రాలంకరణ అయితే చేస్తారంట. అదే నేను చెప్దాం అనుకున్నాను ఈ వీడియో ద్వారాగా. కంపల్సరీ 3 అంగుళాలు 2 అంగుళాలు ఉంటే వస్త్రం కంపల్సరీ కట్టాలండి. కానీ అది మన విగ్రహం బట్టి. కొన్ని విగ్రహాలకి వస్త్రాలతోనే వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే ప్రతి విగ్రహానికి వస్త్రాలు వస్తున్నాయి. అప్పట్లో వస్త్రాలు లేకుండా వచ్చాయి. అలాగే మనం పాకే కృష్ణుడు చూస్తాం. ఆయన ఎలా ఉంటారు చూసారుగా. పాకే కృష్ణుడిని మీరు చూసే ఉంటారు విగ్రహం. వాటికి వస్త్రాలంకరణ చేయాలి కదా. అలానే ఇంతవరకు కూడా అలానే ఉండేయంట కృష్ణుడి విగ్రహాలు. అది నార్త్ ఇండియా వెళ్తే వాళ్ళు చూసే ఉంటారు, అలా ఉండేయంట విగ్రహాలు. అందుకని వస్త్రాలంకరణ చేయటం అనేది కన్ఫామ్గా చేస్తారు. కాబట్టి అటేపు రాధాకృష్ణులకి ఎలా ఉంటారో తెలుసు కదండి విగ్రహాలు. విడిగా ఎలా ఉంటారు, అలంకరణ చేస్తే ఎలా ఉంటారు, అలానే ఉంటాయండి. అందుకనే మన పూర్వీకులు వస్త్రాలు కట్టండి విగ్రహాలకని తీసుకువచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ కూడా ఆ విగ్రహాలకి వస్త్రాలు కడతాం మొదలుపెట్టారు. అంగుష్టం మాత్రం కంటే చిన్నగా ఉంటే మాత్రం వస్త్రాలు అయితే అవసరం లేదండి. వాటికి ఎందుకంటే డీటెయిలింగ్ మొత్తం ఉంటుంది కాబట్టి వాటికి అవసరం లేదు. అంగుష్టం కంటే ఎక్కువ ఉన్న ప్రతి విగ్రహానికి 2 అంగుళాలు 3 అంగుళాలు ఉన్న ప్రతి విగ్రహానికి
అలంకరణకి వస్త్రం అయితే చిన్న వస్త్రం అనే కానీ ఊరికే ఇప్పుడు కట్ట అవసరం లేదు. అంత నాకు బాగా డీటెయిలింగ్ కావాలంటే కనుక పై పంచిలాగా వేసినా చాలండి. అలా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ చూసారు కదండి 3 అలంకారాలు ఎలా చేశాననేది మీకు చూసే ఉంటారు. ఇప్పుడు లాస్ట్ ఇది చిన్న మొక్క ఉంటే ఎలా కట్టుకోవాలని చూడండి. ఇదిగోండి ఇది నేను అనేది. ఇలా అయినా చాలండి, సింపుల్గా చిన్న మొక్క. ఇప్పుడు అంచు ఏ ఉండవసరం, అంచు లేకున్నా పర్వాలేదు, చిన్న వస్త్రం అలా కట్టి ఉంచితే చాలండి, అంతే. కంపల్సరీ కట్టాలనేది నేను చెప్తాను. కట్టకుండా ఉండాలి అని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. తప్పకుండా మీరు వస్త్రాలంకరణ అయితే చేయండి. ఫస్ట్లో నేను కూడా మా నాన్న అనేవాళ్ళు, విగ్రహం అలా ఉంటే వస్త్రం కడతావేంటి అని. తర్వాత వారికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వారు కూడా వస్త్రాలంకరణ చేసిన తర్వాతే బాగుందన్నారు. అప్పటి నుండి కూడా నేను వస్త్రాలంకరణ కంపల్సరీ చేస్తానండి, ఏ విగ్రహం అయినా సరే. అలాగే దుర్గా అమ్మవారిని నేను దసరాలో తీస్తాను కదా, ఆ అమ్మవారికి కూడా ఆఖరికి వస్త్రం అలంకరించే నేను అమ్మవారిని దాస్తాం జరుగుతుంది. అంటే దసరా టైంలో తీస్తాం కదండి, మధ్యలో తీయను కదా, అప్పుడు కూడా దాసి ఆ వస్త్రం కట్టే దాస్తాను, భద్రపరుస్తాను. ఎప్పుడైనా సరే నేనైతే వస్త్రాలైతే విగ్రహాలకు మాత్రం తప్పకుండా కడతానండి. ఆ వస్త్రం కడితేనే ఆ అందం వస్తుంది. లేదు అలా ఉన్నా కూడా అందమేనండి, కానీ నేనైతే వస్త్రం కడతాను. వారు చెప్పిన కాడ నుండి అసలు వదలకుండా వస్త్రం కడుతున్నాను. వారు పెద్దలు చెప్పిన తర్వాత ఇట్లా వస్త్రాలు కట్టాలి అంటే కనుక అప్పటి నుండి కూడా నేను వస్త్రాలు కడుతున్నానండి. ఇది నా భావన అంతే. అలాగే నేను నాకు తెలిసింది మాత్రం మీకు ఇక్కడ వివరించాను. మీకు ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే ఇంకా పెద్దవాళ్ళని కనుక్కొని, ఇంకా ఆచార్యులను కనుక్కొని ఇంకా మీ ఫాలో అవ్వండి. నాకు మాత్రం తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇది తప్పు రైటో అని నాకు తెలీదు. కాకపోతే ఇది మాత్రం వారు పెద్దలు చెప్పింది నేను విన్నాను, అది మాత్రం మీకు వివరించాను. అంటే నాకు తోచింది మీకు చెప్పాను. అది మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.